మనం చరిత్రను పుస్తకాల్లో చదివాం కాని కొన్ని రహస్యాలు కాలగర్భంలో కలిసిపోయి అదృశ్యమయ్యాయని మీకు తెలుసా? సముద్ర గర్భంలో ద్వారక నగరం నిజంగానే మహాభారత కాలపు ప్రాభవాన్ని చాటుతుందని గుజరాత్ తీరంలో లభించిన పురావస్తు ఆధారాలు ఆశ్చర్యకరమైన చారిత్రక సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. అలాగే వేదకాలపు సరస్వతీ నది కేవలం పురాణాల్లోనే కాకుండా ఉపగ్రహ చిత్రాలు భూగర్భ అధ్యయనాల ప్రకారం ఒకప్పుడు ప్రవహించిన శక్తివంతమైన నది అనిదాని అదృశ్యం వాతావరణ మార్పుల ఫలితమని చాలామందికి తెలియదు. ఢిల్లీలోని 1400 సంవత్సరాలకు పైగా తుప్పుపట్టని ఇనుప స్తంభం ప్రాచీన భారతీయ లోహ శాస్త్రజ్ఞుల అద్భుతమైన సాంకేతిక రహస్యం. భారత్ శ్రీలంక మధ్య ఉన్న రామసేతు నిర్మాణాన్ని ఉపగ్రహ చిత్రాలు సముద్ర భూగర్భ శాస్త్ర అధ్యయనాలు పరిశీలిస్తుంటే దానిపై మానవ జోక్యం యొక్క సూచనలు ఉండటం ఒక చారిత్రక చిక్కుముడి. సింధులోయ నాగరికతకు చెందిన మొహంజోదారోలో లభించి డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఆనాటి కళా వైభవాన్ని మాత్రమే కాకుండా నాటి సమాజంలో స్త్రీల ఉన్నత స్థానంపై కొత్త వెలుగును ప్రసరిస్తుంది. సుశ్రుత సంహితలో వర్ణించబడిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు ప్లాస్టిక్ సర్జరీలతో 6000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో జరిగినట్లు చారిత్రక ఆధారాలు పురావస్తు తవ్వకాల్లో లభించిన పరికరాలు వెల్లడిస్తున్నాయి. గౌతమ బుద్ధుని తొలి విగ్రహాలు గ్రీకు శిల్పకళా ప్రభావంతో ఉండటం ఆయన చిత్రణపై చారిత్రక సాంస్కృతిక మార్పిడుల రహస్యాన్ని సూచిస్తుంది. అశోక చక్రవర్తి కళింగ యుద్ధానంతర పరివర్తన వెనుక కేవలం యుద్ధ భీభత్సం మాత్రమే కాకుండా బౌద్ధ బోధనల లోతైన ప్రభావం అంతర్గత రాజకీయ సమీకరణలు కూడా చారిత్రక రహస్యాలుగా మిగిలాయి. పైథాగరస్ సిద్ధాంతానికి చాలా ముందుగానే ప్రాచీన భారతీయ గ్రంథాలలో త్రికోణమితి బీజగణితం ఖగోళ శాస్త్ర సూత్రాలు ఉన్నాయని ఇవి పాశ్చాత్య ప్రపంచానికి రహస్యంగా చేరాయని తెలుస్తోంది. వేదకాల పురుషులైన గార్గిమైత్రేయి వంటి మహిళలు తత్వశాస్త్ర చర్చలలో పురుషులతో సమానంగా పాల్గొనడం నాటి సమాజంలో స్త్రీలకు ఉన్న అపూర్వమైన గౌరవ స్థానానికి చారిత్రక నిదర్శనమిది. నేటి మహిళా సాధికారతకు ఒక అద్దం పట్టినట్లుంది. ఈ అద్భుత రహస్యాలు మనకు తెలియని ఒక గొప్ప ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. మరిన్ని అద్భుతమైన కథల కోసం ఎదురుచూడండి.